నమస్తే స్నేహితులారా, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ కొంచెం చిన్నదైనా మీ గుండెల్లో భయం నింపేలా ఉంటుంది. ఈ కథ విన్న తర్వాత మీకు రాత్రి నిద్రపోవాలంటే కళ్ళు మూసుకుంటే నేను చెప్పిన ఆ పిశాచం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ భయంకరమైన గొంతు మీ చెవుల్లో మారుమోగుతుంది. నిజంగా ఈరోజు నిద్రపోదామంటే ఎలా పోవాలో అర్థం కాకుండా ఉంటుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ అనే చిన్న గ్రామంలో జరిగింది. ఇప్పుడు గాంధీ సాగర్ అంత చిన్న గ్రామం కాదు, కొంచెం పట్టణంగా మారింది. కానీ సంఘటన జరిగిన సమయంలో అది కేవలం ఒక చిన్న గ్రామం మాత్రమే. చంబల్ నది ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో కొన్ని ఇళ్ళు సంతోషంగా జీవిస్తున్న కొన్ని కుటుంబాలు ఉండేవి. ఈ కుటుంబాలు సంతోషంగా హాయిగా జీవనం సాగిస్తున్నాయి. ఈ కుటుంబాల్లో 2 కుటుంబాలు చాలా సన్నిహితమైనవి. ఓ కుటుంబం చందన్ అనే వ్యక్తిది, మరొకటి సందీప్ అనే వ్యక్తిది. చందన్ తన భార్య, చిన్న బాబు, తల్లితో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. చందన్కు ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. అదేంటంటే వారానికి కనీసం 2 సార్లు తన స్నేహితుడు సందీప్ను తీసుకుని వారి గ్రామంలోని చంబల్ నదికి వెళ్ళి చేపలు పట్టడం. ఇది అతనికి చాలా ఇష్టమైన అలవాటు. సందీప్ ఇంట్లో కూడా అతని భార్య, ఒక చిన్న బాబు ఉండేవాడు. ఈ కథ 1995 సంవత్సరంలో జరిగింది. చందన్ భార్య తరచూ అతన్ని చేపలు తెచ్చేందుకు వెళ్ళవద్దని, తనకు చేపలు తినడం ఇష్టం లేదని, వాటిలో ముళ్ళు గుచ్చుకుంటాయని ఇబ్బందిగా ఉంటుందని చెప్పేది. కానీ చందన్కు చేపలు తినడం కంటే చేపలు పడ్డంలోనే ఎక్కువ ఆసక్తి. ఇది అతనికి సందీప్తో సమయం గడపటానికి ఒక సాకుగా ఉండేది. ఒకరోజు చందన్ సందీప్తో కలిసి చేపలు పడ్డానికి వెళ్ళాలనుకున్నాడు. కానీ అతని భార్య గట్టిగా అడ్డు చెప్పింది. దయచేసి వెళ్ళవద్దు, నాకు చేపలు తినడం ఇష్టం లేదు. ఇంకొన్ని రోజుల్లో శ్రావణ మాసం మొదలవుతుంది. ఇప్పుడు చేపలు తినడం మంచిది కాదు అని చెప్పింది. కానీ చందన్ ఆ మాటలు వినలేదు. నేను వెళ్తాను అని చెప్పి రాత్రి 8 గంటల సమయంలో సందీప్తో కలిసి నదికి బయలుదేరాడు. 1 గంట గడిచిన తర్వాత వాతావరణం మారుతుంది. మెరుపులు మెరిశాయి, గాళ్ళు వీచాయి, వర్షం పడే సంకేతాలు కనిపించాయి. చందన్ భార్యకు ఆందోళన కలిగింది. వర్షం పడితే ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంతలో చందన్ తల్లి రోజు భోజనం చేసి పెరట్లో ఒక షెడ్ కింద మంచం వేసుకొని నిద్రపోయింది. నేను నిద్రపోతాను, నువ్వు చేపలు వండి తిను అని చెప్పి పడుకుంది. రాత్రి 10 గంటలు దాటినా చందన్ ఇంకా రాలేదు. 1995లో గ్రామాల్లో రాత్రి 10 గంటలంటే చాలా ఆలస్యం. చందన్ భార్యకు ఆందోళన మరింత పెరిగింది. ఏమైంది, ఎందుకు రావటం లేదు అని ఆలోచిస్తూ ఆమె బయటకు వచ్చి చూసింది. పెరట్లో షెడ్ కింద చందన్ తల్లి మంచంపై ఒక వింత స్త్రీ కూర్చుని ఉంది. ఆ స్త్రీ ముఖం భయంకరంగా ఉంది. కళ్ళు ఎర్రగా, జుట్టు గజిబిజిగా, పళ్ళు పొడవుగా, చేతులు కాళ్ళు ఎముకల్లా ఉన్నాయి. ఆమె చందన్ తల్లి తల వెంట్రుకల్లో పెయిన్ తీస్తుంది. చిన్న లాంతర్ వెలుగులో ఈ దృశ్యం సుష్టంగా కనిపించింది. చందన్ భార్య భయపడి, ఎవరు నీవు, అమ్మ దగ్గర ఎందుకు కూర్చున్నావు అని అడిగింది. కానీ ఆ స్త్రీ సమాధానం ఇవ్వలేదు. తలెత్తి కూడా చూడలేదు. 2-3 సార్లు అడిగినా ఆమె ఏం మాట్లాడలేదు. కేవలం పెయిన్ తీస్తూ ఉంది. చందన్ భార్యకు భయం వేసింది. ఈ స్త్రీ సాధారణమైంది కాదు అని అనుమానం వచ్చింది. లాంతర్ వెలుగులో ఆ స్త్రీ ముఖం మరింత భయంకరంగా కనిపించింది. ధైర్యం చేసి ఆ మంచం దగ్గరికి వెళ్ళి, అమ్మా లేవండి, ఈ స్త్రీ ఎవరు అని తల్లిని లేపడానికి ప్రయత్నించింది. కానీ తల్లి కదల్లేదు, ఎటువంటి స్పందన లేదు. ఆమెకు అర్థమైంది, ఈ సాధారణ స్త్రీ కాదు, ఒక పిశాచం. వర్షం మొదలై బయట భయంకరమైన వాతావరణం ఏర్పడింది. ఆమె తన బిడ్డను కాపాడుకోవడానికి గదిలోకి వెళ్ళి బిడ్డ పక్కన కూర్చుంది. కొంత సమయం తర్వాత ఆమె బాత్రూంకి వెళ్ళి తిరిగి వచ్చింది. గదిలోకి చూస్తే ఆ భయంకర స్త్రీ తన బిడ్డ పక్కన పడుకుని బిడ్డ తల నిమురుతూ వికృతంగా నవ్వుతుంది. ఆమె పళ్ళు పొడవుగా బయట కనిపిస్తున్నాయి. ఆమె భయపడి, నీవెవరు, మా అమ్మ దగ్గర ఉన్నావు, ఇప్పుడు నా బిడ్డ దగ్గర ఎందుకు అని అరిచింది. అప్పుడు ఆ పిశాచం గుర్రుమంటూ
నీ బిడ్డను చంపేస్తా, నీ భర్త చేపలు తెచ్చే వరకు వేచి ఉన్నాం, అతను వచ్చాక నీ బిడ్డతో పాటు నిన్ను కూడా తినేస్తా అని అన్నది. అదే సమయంలో బయట నుండి చందన్ గొంతు వినిపించింది. అరే, బుట్ట తీసుకొనిరా, ఈరోజు చాలా చేపలు తెచ్చాను. చందన్ భార్య ఆనందంతో బయటకు పరిగెత్తి అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ జరిగిన విషయం చెప్పింది. చందన్ గదిలోకి వెళ్ళి చూస్తే ఆ పిశాచం బిడ్డను ఒళ్ళో పట్టుకొని లాలాజలం కారుస్తూ ఉంది. నీవెవరు, నా బిడ్డను వదిలేయ్ అని అరిచాడు. ఆమె, నీ చేపలు నాకు కావాలి, లేకపోతే నిన్నెవ్వరిని వదలను, ఇది నా ఇల్లు అని గుర్రుమంది. ఆమె బిడ్డను మంచం మీదకు విసిరేసింది. బిడ్డ ఏడవటం మొదలుపెట్టాడు. చందన్ తన బిడ్డను, భార్యను, తల్లిని తీసుకుని ఇంటి నుండి పరిగెత్తాడు. సమీపంలోని ఒక పురాతన ఆలయంలో ఆశ్రయం పొందాడు. ఆ రాత్రంతా ఆలయంలో గడిపాడు. తల్లి, నాకేం తెలియదు, ఆ పిశాచం నా తల్లో పేన్ తీస్తుందని నువ్వు చెప్పావు నా ఆశ్చర్యపోయింది. మరుసటి రోజు ఆలయ పూజారి వారిని ఒక మాంత్రికుడి దగ్గరకు తీసుకువెళ్ళాడు. మాంత్రికుడు ఇంటికి వెళ్ళి ఆ పిశాచంతో మాట్లాడి విషయం తెలుసుకున్నాడు. ఆ ఇల్లు ఆ పిశాచం ఆయన భర్తది. వారు చేపలు తినడం వల్ల పొరుగు బ్రాహ్మణ కుటుంబంతో గొడవలు జరిగాయి. ఒకరోజు ఆ గొడవ హత్యలకు దారితీసింది. 2 కుటుంబాలు నాశనమయ్యాయి. చందన్ చేపలు తెచ్చేందుకు ఆకర్షితమై ఆ పిశాచం వారి ఇంటికి వచ్చింది. మాంత్రికుడు ఇంటిని శుద్ధి చేశాడు. 1 వారం గమనించండి, ఏమి జరగకపోతే ఇంట్లో ఉండండి, లేకపోతే వదిలేయండి అని చెప్పాడు. వారం రోజులు గడిచాయి. ఎటువంటి సంఘటనలు జరగలేదు. శ్రావణ మాసంలో పూజలు ఎక్కువగా చేయటంతో ఇల్లు పూర్తిగా శుద్ధమైంది. ఆ తర్వాత ఆ పిశాచం మళ్ళీ కనిపించలేదు. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, మనకిష్టమైన ఆహారం తినడంలో తప్పు లేదు, కానీ దానివల్ల పొరుగువారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. గొడవలు, హింస ఎప్పటికీ సమస్యలను పరిష్కరించవు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.